కాంగ్రెస్ పాలనలో కారు చీకట్లు కమ్ముకుంటున్నాయి. కరెంటు కటకటతో జనం అవస్థలు పడుతున్నారు. అత్యవసర సేవలు సైతం నిలిచిపోయి పరేషాన్ అవుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల పరిస్థితి రేవంత్ సర్కార్ పనితీరుకు సాక్ష్యంగా నిలుస్తోంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం, వైద్యాధికారుల పట్టనితనంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ పాడై గంటల తరబడి కరెంటు లేకపోగా జనరేటర్ సైతం పనిచేయని దుస్థితిలో పరేషాన్ అవుతున్నారు. కరెంటు లేక కనీసం ఎక్స్రే కూడా తీయించుకోలేకపోతున్నామని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనం అవస్థలు పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఉన్నట్టున్నది ఈ దావకాడ కూడా ఇక ఇంటి గిట్ల గిట్ల అయినట్టు వస్తుంది. ఇక ఏమి పైసలు లేవా ఏం చెప్తున్నారు? పబ్లిక్ వచ్చి 2-3 గంటలు కూర్చుండి ఆగమైపోతున్నారు. ఆడవాడ ఎట్లా జర దయచేసి జర వేయండి, కొంచెం చూడండి, చూపించండి. ఏమి మరి ఎక్స్రే తీసిరా? కరెంట్ జనరేటర్ ఉంటుంది మరి గవర్నమెంట్లో జనరేటర్ లేదంటారు. ఏమో ఆయనకి నాకేం కాంగ్రెస్ పాలనలో కారు చీకట్లు కమ్ముకుంటున్నాయి. కరెంటు కటకటతో జనం అవస్థలు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. రైతు దేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగాచారి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రంగాచారి, చెప్పండి. రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ పాడై గంటల తరబడి కరెంటు లేక వెయిట్ చేస్తున్నారు. అయినా కూడా పట్టించుకోవట్లేదు అధికారులు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రంగాచారి? గుడ్ ఆఫ్టర్నూన్ నికేత్. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాలుగా ప్రజలంతా కూడా మళ్ళీ ఒకసారి కరెంటు కష్టాలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అంతటా కనిపిస్తుంది. ఒకవైపు ఏమో విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చాలా ప్రాంతాల్లో కొనసాగుతూ ఉన్నది. తరచూ కరెంటు పోయి రైతులు మోటార్లు మళ్ళీ కాలిపోతున్నటువంటి దృశ్యాలు మళ్ళీ అంతటా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, మరొక వైపు ఆసుపత్రుల్లో, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనైతే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. వరుసగా జరుగుతున్నటువంటి కరెంటు కోతల ఫలితంగా అక్కడ వైద్య సేవ అందించలేక వైద్యులు ఇబ్బందులు పడుతున్నారు, టెక్నీషియన్స్ ఇబ్బంది పడుతున్నారు. అక్కడ పరీక్షలు చేసేటువంటి వాళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా రోగులైతే చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకు తాజా ఉదాహరణగా మనకు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో జరిగిన ఘటననే ఈ రోజు మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం చాలా మంది రోగులు అక్కడ వివిధ రకాల వైద్య పరీక్షలు చేసుకోవడానికి దుబ్బాక ప్రాంతానికి సంబంధించిన గ్రామీణ ప్రాంత ప్రజలు అక్కడికి వెళ్లారు. అందులో భాగంగా పోతారెడ్డిపేట వివిధ గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా అక్కడికి వెళ్లి వాళ్ళు పరీక్షలు చేసుకోవడానికి నిలుచున్న సందర్భంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అక్కడ చాలా మంది రోగులకు సంబంధించి వాళ్ళు కొంతమంది ఎక్స్రేలు తీసుకోవడము, కొంతమంది అటు రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన సందర్భంలో అక్కడ కరెంటు పూర్తిగా నిలిచిపోవడంతో ఈ వైద్య సేవలన్నీ పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇక ఆసుపత్రిలో జనరేటర్ ఉన్నా కూడా జనరేటర్ నడిపించడానికి అవసరమైనటువంటి డీజిల్ కానీ మిగతా అవసరాలు కానీ సౌకర్యాలు కానీ అక్కడ లేకపోవడంతో వాళ్ళు డీజిల్ ని దాన్ని జనరేటర్ ను కూడా ఆన్ చేయలేనటువంటి ఒక దుస్థితి వాళ్ళ ఆసుపత్రుల్లో నెలకొని ఉన్నది. ఈ నేపథ్యంలో అక్కడ సుమారు 2 గంటల పాటు తీస్తున్నటువంటి అక్కడ రోగులంతా కూడా అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. బయటికి వెళ్ళలేక, అక్కడే ఉండలేక, వైద్య పరీక్షలు కొనసాగలేక వాళ్ళంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అక్కడ కనిపించింది. చాలా గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా ముఖ్యంగా ఎక్స్రేలకు కానీ వైద్య పరీక్షలకు, ఇతర పరీక్షలకు వెళ్ళినటువంటి రోగులంతా కూడా రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అక్కడ కనిపించింది. చాలా మంది రోగులు అక్కడ నిలబడి తిట్టుకున్నటువంటి పరిస్థితి ఇది సర్వసాధారణంగా మారిపోయింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరెంటు లేకపోవడము, పరీక్షలు నిలిచిపోవడము, తాము గంటల తరబడి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూ ఉన్నాయి. ఇటు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కావచ్చు, గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కావచ్చు,
పిహెచ్సిలో కావచ్చు, అటు సంగారెడ్డి మెదక్ ప్రాంతాలకు సంబంధించిన ఆసుపత్రిలో కావచ్చు, అటు సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ ప్రాంతానికి సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఇటీవల వైద్యం చేయించడానికి అవసరమైనటువంటి అవి అందుబాటులో లేకపోవడము, అట్లాగే సరైన సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కూడా అక్కడ చాలా సేవలు నిలిచిపోయినటువంటి పరిస్థితి అక్కడ కూడా కనిపించిన నేపథ్యంలో రోగులంతా కూడా ఆందోళన చేసినటువంటి ఒక పరిస్థితి అక్కడ కనిపించింది. తాజాగా ఇక్కడ కూడా అదే పరిస్థితి, ఈ రోజు దుబ్బాకలో కూడా అదే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కొంతమంది స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి కూడా ఆ సమాచారాన్ని ఇచ్చారు. ఇక్కడ వైద్య పరీక్షలు సక్రమంగా జరగడం లేదు, అట్లాగే కరెంటు నిలిచిపోయింది, దాని గురించి పట్టించుకునే నాథుడు లేడు, కనీసం సిబ్బంది కూడా సక్రమంగా రావడం లేదు, సూపరింటెండెంట్ కనీసం 12 గంటల వరకు కూడా ఆసుపత్రికి వచ్చినటువంటి పరిస్థితి లేదు, అక్కడ చూసుకోవాల్సిన వాళ్ళు ఎవరు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని చెప్పి వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి. అక్కడ ఉన్న వాటి సిబ్బంది కానీ వైద్యులు కానీ దానికి మేమేం చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మొత్తానికి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో గత 2 సంవత్సరాలుగా చాలా రకాల సమస్యలు మళ్ళీ అటు అన్ని రంగాలకు సంబంధించిన ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది అంతటా కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా అటు వ్యవసాయ రంగంపై తీవ్రమైనటువంటి ప్రభావం, మరోవైపు వ్యాపార రంగంపై తీవ్రమైనటువంటి ప్రభావాలు, ఇట్లా వైద్య సేవలకు సంబంధించిన వాటి మీద కూడా తీవ్రమైనటువంటి ప్రభావం కనిపిస్తూ ఉన్నది. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.